హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. చూడటానికి ఎంతో మంచిగా కనిపిస్తుంది. కర్రీ వచ్చేసరికి మామిడికాయ మటన్ అండి. ఇది ఆంధ్రాలో చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా. మామిడికాయ మటన్ ఏంటి అనుకోకండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడైతే 2 మామిడికాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకుని అన్నీ కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపించినట్టు కట్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకుని ఇక్కడ చూపించినట్టు బారుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అది కూడా వేసుకోవాలి. ఇందులో మసాలాలు కూడా ఎక్కువ అక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర ఇదే వేసేవాళ్ళు మా మదర్ అయితే. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ చూపించేంత స్పూన్తో 1 ఫుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వచ్చి 1/2 kg లోపు వేసుకున్నానండి. ఇక్కడ నార్మల్గా అయితే బాగా పులుపు ఉండే మామిడికాయ అయితే ఒకటి అయినా సరిపోతుందండి. నాకు ఇక్కడ ఇదంతా పులుపు లేదు, అందుకని నేను ఇక్కడ 2 మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాను, బారుగా కట్ చేసుకున్నాను కొద్దిగా. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పైనే పడుతుందండి సాల్ట్, ఎందుకంటే మ్యాంగో బాగా పులుపు కదా, సో బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ బాగానే పడుతుంది. అలాగే ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ అంతా తగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసరికి 1 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ ఇదంతా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా కారం వేసుకున్నానండి. పులుపు ఉన్నప్పుడు సాల్ట్ కానీ కారం కానీ బాగానే పడతాయి. సో మళ్ళీ ఒకసారి వేసుకుని మిక్స్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, ధనియాల పొడి వచ్చేసరికి 2 స్పూన్స్ వేసుకుంటాము. లేదంటే ఫస్టే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ 4 కలిపి ఫస్టే గ్రైండ్ చేసేసుకుని ఇదిగోండి ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఇక్కడ ఆ పొడి అవైలబుల్గా ఉంది కాబట్టి అలా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 1 కప్ వాటర్ వేసుకుంటామండి. ఇంకా ఇక్కడ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను వాటర్ వేసుకుని అదంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ కారం అది చూసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ రానివ్వాలి. ఫస్ట్ ఎన్ని విజిల్స్ అనేది మన మటన్ బట్టి అలాగే కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి. నేను ఇక్కడ ఫస్ట్ 2 విజిల్స్ రానిచ్చాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ తీసి చూస్తే ఓకే, హాఫ్ కుక్ అయిపోయింది. ఈ టైంలో మళ్ళీ మ్యాంగో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒకసారి చూడండి, ఇలా అయ్యింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని చూస్తే ఓకే, మటన్ చూస్తే కొంచెం కుక్ అయింది, హాఫ్ కుక్ అయింది. ఈ టైంలో మళ్ళీ నేను తీసుకున్న మ్యాంగో మొత్తం వేసేసుకున్నాను. యాక్చువల్గా 1 విజిల్ అయితే సరిపోతుంది. మ్యాంగో మెత్తగా కాకుండా తినాలి అనుకునే వాళ్ళకి అలా బాగుంటుంది, 1 విజిల్ అయితే బాగుంటుంది. నాకు ఇలా అవి తగులుతూ ఉండాలని చెప్పి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని మళ్ళీ 2 విజిల్స్ రానిచ్చాను. మీరు కూడా ఇలా ఈ కర్రీ చేసుకుంటూ ఉంటారా అండి? మటన్ మామిడికాయ అని కానీ, దోసకాయ మటన్ అని కానీ, గోంగూర మటన్ అని కానీ ఇలా వెజిటేబుల్స్తో మిక్స్ చేసుకున్నప్పుడు ఓన్లీ పీసెసే తినము, ప్లస్ ఆ వెజిటేబుల్స్ కూడా వెళ్తాయి కాబట్టి చాలా మంచిదండి అలా తినడము. అప్పుడు ఓన్లీ ఫ్యాటే కాకుండా దాంతోపాటు ఫైబర్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ మసాలా సరిపోలేదు కాబట్టి మళ్ళీ 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.